ఈ కార్యక్రమంలో భాగంగా 2 రోజుల దీక్ష కార్యక్రమానికి సంఘీభావం కోసం వేదిక మీద ఉన్నటువంటి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మా నిర్మల్ శాసనసభ్యులు వేలేటి మహేశ్వర్ రెడ్డి గారు, నా సహచర పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే మాట్లాడినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, కౌన్సిల్ ఫ్లోర్ లీడరు ఏవిఎన్ రెడ్డి గారు, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీ పాయల శంకర్ గారు, వేదిక మీద భారతీయ జనతా పార్టీ నాయకులకు, మిత్రులందరికీ, పాత్రికేయులారా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ రాష్ట్రంలో అనేక విద్యా సంస్థల్లో గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరో దారి దగ్గర వడ్డీలతో తీసుకొచ్చేసి ఆ విద్యా సంస్థలు పూర్తి చేసుకొని ఏదో ప్రభుత్వం ఇస్తాంది, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తాంది అని ఆశతో పెట్టినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆశలు ఆడి ఆశలైపోయినాయి. విద్యార్థులు దిక్కుతోచకుండా ఈరోజు రోడ్ల పైననో లేక వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ రాక కొన్ని యాజమాన్యాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఈ రాష్ట్రం అటువంటి విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరికీ వీళ్ళ యొక్క గోస ఈ ప్రభుత్వానికి గత 2-3 నెలల నుంచి భారతీయ జనతా పార్టీ ఫీల్డ్ లెవెల్లో ఎంత ఆవేదన వ్యక్తం చేసినా ఈ ప్రభుత్వం యొక్క చెవికి ఎక్కడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా నటిస్తా ఉంది ఈ ప్రభుత్వం. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ రోడ్డుపై వచ్చి లడాయి చేసే కార్యక్రమంలో లక్షలాదిగా ఈ రాష్ట్రం అటువంటి విద్యార్థులందరూ కూడా సంఘీభావం చేస్తున్నటువంటి విషయం. విద్యార్థులకి వాళ్ళ విద్యా సంవత్సరం కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం లేదు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో నన్ను కోసినా నా దగ్గర పైసలు లేవు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీ నియోజకవర్గం కావచ్చు, నీ జిల్లా కావచ్చు, లేకపోతే మీ మంత్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా ఏ విధంగా నువ్వు డబ్బులు చెల్లిస్తా ఉన్నావో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. విద్యార్థులందరూ కూడా ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలని, ఎందుకంటే కక్షతోటే విద్యార్థుల యొక్క ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో విడుదల చేయడం లేదనే వాస్తవాన్ని తెలంగాణ రాష్ట్రం మా విద్యార్థులందరూ తెలుసుకోవాలని చెప్పేసి ఈ దీక్ష సమావేశం నుంచి నేను అభ్యర్థిస్తా ఉన్నాను. 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అయితా ఉంది. డబ్బులు లేనటువంటి సందర్భంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని ప్రతి నెల నువ్వు ఆక్షన్ పెట్టి అమ్ముతున్నవే. లక్షలాదిగా, ఇప్పటికే వేలాది లక్షలాదిగా భూముల యొక్క అమ్మి కోట్ల రూపాయలు ఏం చేశావని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎవరి కోసం ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి భూములు అమ్ముతా ఉన్నావు? మరి భూములు అమ్మినటువంటి
ఆ డబ్బులు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థుల కోసం ఉన్నటువంటి ఏదైతే బకాయి ఉందో దానికోసం ఎందుకు కేటాయిస్తలేమని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మరి ఎంత డిమాండ్ చేసినా వాళ్ళకు మాత్రం నీ అనుయాయులకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి నీకు మనసు ఒప్పుతుంది, కానీ పేద వర్గాల పిల్లల యొక్క ఫీజులు చెల్లించడానికి నీకు మనసు రావడం లేదు. నీ యొక్క ఎందుకంటే నీ సంగతి ఏదో తప్పకుండా ఈ రాష్ట్రం అటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ కూడా సమయం కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా అది బీసీలుగా వచ్చే స్కాలర్షిప్స్ కావచ్చు, ఎస్సీల కోసం వచ్చే స్కాలర్షిప్ కావచ్చు, గిరిజనుల కోసం వచ్చే స్కాలర్షిప్ కావచ్చు, అవన్నీ కూడా నీ దగ్గర పెట్టుకొని అటు విద్యార్థులకు కావచ్చు విద్యా సంస్థలకి వాళ్ళకి విడుదల చేయకుండా దాన్ని కూడా ఏ విధంగా ఎక్కడ వాడుతున్నావో నీవు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఈ రాష్ట్రం బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కూడా అదే మాదిరిగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి చెప్పవలసినటువంటి బాధ్యత నీదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ వెంటనే విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి ధన్యవాదాలు.